హలో పీపుల్. మేమైతే కోల్కతా వైజాగ్ నుండి వచ్చేసామాట. మేమైతే సరోవర్ హోటల్లో స్టే ఉన్నాం ఇక్కడ కోల్కతాలో. సో ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా రేపు మలేషియాకి ఫ్లైట్ మాట. సో మార్నింగ్ ఎయిర్ ఏషియా. సో మేమైతే ఈరోజు స్టే సరోవర్ హోటల్లో ఉంటాము. సో చూసారు కదా, మా హోటల్ అయితే సూపర్గా ఉంది. మా స్టే చాలా చాలా స్వీట్ రూమ్లో ఎంజాయ్ అయితే చేసాము. సో నెక్స్ట్ వచ్చి మేమైతే అలాగా స్ట్రీట్ మార్కెట్కి అయితే వెళ్తాము. సో ఇక్కడైతే ఫుల్ ఆన్ బెస్ట్ వైబ్స్ మాట. సో చూసారు కదా, సరైన మాల్స్ అయితే కలకత్తాలో అయితే ఉన్నాయి. సో వీ హ్యాడ్ సమ్ చోలే భటూరే హియర్. సో ఇక్కడైతే కాఫీ షాప్స్ అండ్ షవర్మా షాప్స్ చాలా అయితే ఉన్నాయి. సో మేమైతే ఇక్కడ చెప్పాలంటే స్ట్రీట్ ఫుడ్ అయితే ట్రై చేసాము. సో చూసారు కదా, సో ఇక్కడైతే చాలా చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అయితే దొరుకుతున్నాయి. షార్యా ట్రైన్ మాట. సో ఇప్పుడైతే మేము ఎయిర్ ఏషియా ఫ్లైట్ అయితే క్యాచ్ చేయడానికి ఎయిర్పోర్ట్కి అయితే డుమ్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. సో ఇక్కడైతే మా ఎయిర్ ఏషియా ఫ్లైట్ ఎగ్జాక్ట్లీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 1 o'clockకి స్టార్ట్ అవుతుంది. సో కల్కట్టా టు మలేషియా అనమాట. సో 1 day మా స్టే అయితే సరోవర్ హోటల్లో చాలా బాగుంది. సో థాయ్ ఎయిర్లైన్స్ అయితే మా నెక్స్ట్ ఫ్లైట్ ఎయిర్ ఏషియా అన్నమాట. సో చూసారు కదా, స్నేహకి అయితే ఎక్సెల్ హాట్ సీట్ అయితే ఇచ్చారు. సో ఫ్రీగా కూర్చోడానికి. సో తనైతే హ్యాపీగా ఫుల్ మూన్ అయితే చూస్తుంది ఇక్కడ నుంచి. సో చూసారు కదా, మిడ్ నైట్ కాబట్టి ఎర్లీ అవర్స్లో చాలా డిమ్గా ఉంది అవుట్ సైడ్. సో వీళ్ళంతా చాలా కన్సిస్టెంట్గా అయితే కూర్చున్నారు. ఫ్లైట్ అంతా అయితే చాలా ఫుల్ అయిపోయింది. ఓన్లీ ఎక్సెల్ రోస్ మాత్రమే ఫ్రీగా ఉన్నాయి. సో మేమైతే మలేషియా ల్యాండ్ అయిపోయామన్నమాట. సో చూసారు కదా, చాలా పెద్ద ఎయిర్పోర్ట్. మాకైతే షటిల్ అయితే వచ్చింది. సో మా సెంట్ రేగిస్కి అయితే మేము వెళ్ళిపోతున్నాము డైరెక్ట్గా. సో ఇక్కడైతే మేము ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్గా మళ్ళీ లంకావీకి ఫ్లైట్ అయితే క్యాచ్ చేయాలన్నమాట. సో మేము ఎగ్జాక్ట్లీ బై ఈవినింగ్ అక్కడికి రీచ్ అయిపోతాము. సో ఇక్కడైతే మాకు ట్యూన్ హోటల్లో మాకు స్టే ఇచ్చారన్నమాట, ఫ్రెష్ అప్ అవ్వడానికి, కొంతసేపు రిలాక్స్ అవ్వడానికి. సో ఇక్కడ నుంచి అయితే మేము లంకావీలో డైరెక్ట్గా సెంట్ రేగిస్కి అయితే వెళ్ళిపోతాము. సో అక్కడ నుంచి నెక్స్ట్ ప్లాన్ అనేది మేము ఆలోచించాలి. సో మలేషియాలో అయితే రోడ్స్ అంతా చాలా స్పేషియస్గా చాలా చాలా అయితే నచ్చాయి, చాలా అయితే బాగున్నాయి కూడా. సో మేమైతే మా స్టేస్ ఎన్ని డేస్ అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్పాము. చూసారు కదా, KLIA 2 టర్మినల్ 2కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ లంకావీకి ఫ్లైట్ అయితే మేము ఇప్పుడు క్యాచ్ చేస్తాము. సో లంకావీలో అయితే సూపర్గా ఉంటుంది స్టే. చూసారు కదా, మేమైతే ల్యాండ్ అయిపోయాము. సో లంకావీలో ఎంటర్ అయ్యామన్నమాట. సో ఇదైతే లంకావీ ఎయిర్పోర్ట్. సో చూసారు కదా, ఇప్పుడే దుబాయ్ నుంచి ఫ్లైట్ కూడా వచ్చింది. సో మేమైతే మలేషియాకి అయితే లంకావీకి ఎంటర్ అయిపోయాము. సో ఇక్కడ లోడ్ ఆఫ్ థింగ్స్ అయితే ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. చూసారు కదా, మా డ్రైవర్ అయితే మా సెంట్ రైగీస్కి తీసుకెళ్ళిపోతున్నాడు. సో ఇక్కడ నుంచి స్నేహ ఏం చెప్తుంది అంటే, ఇక్కడ ఒక మస్ట్ విజిట్ ప్లేస్ అయితే ఉంది, మీకు చూపిస్తాను. సో అదైతే మస్ట్ విజిట్ పార్క్ మాట. సో ఈగల్, చాలా పెద్ద ఈగల్ ఉంటుంది. సో లంకావికి సైన్ బోర్డ్ లాంటిది మాట. సో అక్కడికైతే డైరెక్ట్గా మేమైతే వెళ్ళిపోతాము ఇప్పుడు. వెల్కమ్ టు లంకావీ. ఇప్పుడు చూడండి, వస్తుంది ద సైన్ ఆఫ్ లంకావీ మాట. సో మెయిన్గా ఈ ప్లేస్కి వస్తే మాత్రం ఇక్కడికి మాత్రం కంపల్సరీ అందరూ వస్తారన్నమాట. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో
మ్యాక్సిమం నేనైతే సజెస్ట్ చేసేది లంకావికి వస్తే కపుల్ డ్రైవ్స్ అయితే చాలా బాగుంటాయి. ఎందుకంటే ఇక్కడ చాలా చీప్ మాట అన్ని హోటల్స్ కానీ ఏదైనా. సో స్నేహ అయితే ఇక్కడ గోల్డ్ అయితే పర్చేస్ చేసింది, బ్యాంగిల్స్ అన్నమాట. సో చూసారు కదా, లాట్ ఆఫ్ థింగ్స్ టు పర్చేస్. సో మా లక్కీ ఏంటంటే ఈరోజే ఆఫర్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ గోల్డ్ పర్చేస్కి. సో వీ హ్యాడ్ సమ్ బ్రాస్లైట్ అండ్ ఆల్. ఎనీవేస్, మీరు కూడా హ్యాపీగా కొంచెం చిల్ అవ్వండి, ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో స్టాప్ చేసేస్తున్నాను. షబ్ అఖైర్, శుభరాత్రి అందరికీ. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.